రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు. మరి వాళ్ళ గవర్నమెంట్ అందరూ చెప్తున్నారు, అబ్బా భలే పరిపాలన పరిపాలిస్తున్నాడులే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. నేను పరిపాలించడానికి నా దగ్గర నిధులు లేవు అంటున్నాడు. కానీ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నాకకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. కారం చెడు నీరుకొండ పదిరికొప్ప ఇలా ఎన్ని చెప్పుకుంటే వెళ్ళినా ఎస్సీలుగా పుట్టుకోవాలని ఒడుకొడుకుంటారు. ఇక్కడ పరదాలు కట్టుకొని తిరిగారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకున్నారా? సూపర్ 6 అనేది అసలు ఎవరికి వస్తుందో తెలియట్లేదండి, అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఉన్నత విద్యకి, ప్రాథమిక విద్యకి, ఇంటర్మీడియట్కి, డిగ్రీకి, ఇంజనీరింగ్కి మీరు ఏ మేర ఖర్చు పెట్టారో ఒక శ్వేతపత్రం మీరు రిలీజ్ చేయండి. మీరే మనం ఒక 100 మంది మధ్యలోకి వెళ్దాం. 100 మందిలో బాగుందని దరిదాపు ఓ 100కి 50-50 అనుకుందాం. ఒక 30% చెప్పినా వాళ్ళ సూపర్ 6. లాండ్ ఆర్డర్ భ్రష్టు పట్టేసింది. అసలు ఆ కోపం, ఆ ఉగ్రత, ఆ ఊగుడు ఏమైపోయింది నీకు పవన్ కళ్యాణ్? ఇసుక ఫ్రీ అన్నారు జగన్ ఉన్నప్పుడు 4,000, ఇప్పుడు కూడా 4,000. కూటమి ఫ్రీ అంటున్నారు. ఫ్రీ అంటే 4,000. ఫ్రీ గ్యాస్ ఇచ్చామంటున్నారు. ఫ్రీ గ్యాస్ ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని గ్యాస్ కనెక్షన్లు మీకు ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు? 99% ప్రతి పథకం ప్రతి ఇంటికి చేరిందని మేము చెప్తున్నాం. కూటమి పరిపాలన చేపట్టి 6 నెలల కాలం అవుతుంది. ఈ 6 నెలల కాలంలో పరిపాలన ఏ విధంగా ఉందనేది ప్రజలు అడిగే అభిప్రాయాలు తెలుసుకుందాం. 6 నెలల పరిపాలన ఎలా ఉంది? ప్రతి మనిషిని ఎవరిని అడిగినా, చదువున్నోళ్ళు, చదువులేనోళ్ళు, ముసలాళ్ళు, మాలాటాళ్ళు అందరూ చెప్తున్నారు, అబ్బా భలే పరిపాలన పరిపాలిస్తున్నాడులే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. మానవులందరూ చాలా ఆనందంగా ఉన్నారని, వాళ్ళ సొంత డబ్బా కొట్టుకునే దాంట్లో మాత్రమే పరిపాలన. ఆయన పెట్టిన 6 సూత్రాల్లో ఒక్కటి కూడా నిర్వర్తించలేదు. ఈ గవర్నమెంటు త్వరగా ఎప్పుడు కూలిపోతే అప్పుడు మంచిది అని ప్రతి మనిషి, బయటికి రాలేని వాళ్ళు, బయటకు వచ్చిన వాళ్ళు, మాలా బయటకు వచ్చి చెప్పగలిగిన వాళ్ళు ఆశతో ఉన్నారు. లాండ్ ఆర్డర్ ఏముంది? వాళ్ళ చేతిలో ఉంది. లాండ్ ఆర్డర్ అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని, పాత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని, వేరే పార్టీకి పనిచేసిన వాళ్ళని, ముఖ్యంగా వైసీపీలో పనిచేసిన వాళ్ళని రోజు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు ఎవరు దొరుకుతారా, ఎవరి మీద నిందేద్దామా, ఎవరిని ఏ కేసులో ఇరికిద్దామని చెయ్యని కేసులు కూడా వేసి కక్ష సాధింపు చర్యలు చేసే వాళ్ళల్లో నెంబర్ 1 పార్టీ వైసీపీ పార్టీ నుంచి ఇబ్బంది పడే వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టే పార్టీ ఏదన్నా ఉందా అంటే కూటమి, దానిలో తెలుగుదేశం గవర్నమెంట్. ఏంటది? గత ప్రభుత్వం ప్రజలను అడగండి, మేము చెప్పుకోవటం కాదు, ప్రజలను అడగండి. గత ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తానన్నాడో ప్రతి పథకం 99% ప్రతి పథకం ప్రతి ఇంటికి చేరిందని మేము చెప్తున్నాము. ఇప్పుడు సూపర్ 6లో కనీసం 6లో హాఫ్ కూడా, అంటే 1లో కూడా సగం, అంటే 6 1 తీసుకుంటే 1లో సగం కూడా అతను చెయ్యలేడు అని అనుకుంటున్నాం. అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అండర్లో కింద ఉన్న వ్యక్తి అయిపోయాడు. అతను ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు, ఇండివిజువల్గా ఉన్నప్పుడు మాట్లాడే మాటలకి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోయి వాళ్ళ సంఖలో కూర్చున్న మాటలకి చాలా తేడా ఉంది. ఆ కోపం, ఆ ఉగ్రత, ఆ ఊగుడు ఏమైపోయినాయి బాబు నీకు పవన్ కళ్యాణ్ అని మేము అడుగుతున్నాం. ఎంత దారుణంగా ఉందంటే ప్రజల మీద దాడులు, రోజుకు కూడా మహిళల మీద, పిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఏదైతే సూపర్ 6 అని హామీలు ఇచ్చారో హామీలు ఒక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయటం లేదు. అలాగే ప్రతి కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాట్లు చేయడం కానివ్వండి, లేదంటే ఇచ్చిన హామీలు కానివ్వండి ఒక్కడ నిర్వర్తించకుండా అరాచకం. అంటే ఎక్కడైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో, వైసీపీ లీడర్స్ ఉన్నారో వాళ్ళని కక్షపూరితంగా అరెస్టులు చేయడం, కేసులు పెట్టడము, నిర్బంధించడం చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం త్వరగా కూలిపోవాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. నేను ఒక హైకోర్టు అడ్వకేట్గా చెప్తున్నాను, రోజుకి మహిళల మీద భద్రత అనేది లేదు. మహిళల మీద కానివ్వండి, పిల్లల మీద కానివ్వండి రోజుకు దాడులు పెరుగుతూనే ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ హోంమంత్రి అయిన ఒక లేడీ అయ్యుండి కూడా దీన్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు కానీ తీసుకోవడం లేదు. ఏమన్నా మనం కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ప్రభుత్వము అంత సానుకూలంగా స్పందించడం లేదు. గత ప్రభుత్వం అంటే ఒక
ఒక స్వర్ణయుగం అని చెప్పాలి గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కష్టాలు పడుతున్నారు తప్ప ఒక్క హామీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయటం లేదు. సూపర్ 6 అన్నారు, అదేమంటేనేమో డబ్బులు లేవు, నేను పరిపాలించడానికి నా దగ్గర నిధులు లేవు అంటున్నాడు. కానీ మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఏళ్ళ పట్టుకొని వందల వేల కోట్లు తీసుకొస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా తన సొంత ప్రయోజనాల కోసం తన ఖజానా నింపుకుంటున్నాడు. కానీ ప్రజలకు ఎలాంటి మేలు చేసే కార్యకలాపాలు ఏమీ చేయటం లేదు. ప్రజలందరూ కూడా తిరుగుబాటులో ఉన్నారు. కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళే వ్యతిరేకంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో ఉన్న పేరు ఉంది, ఇప్పుడు అధికారం వచ్చిన మంత్రి 4 శాఖల మంత్రులు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అధిక దాహం కోసం ఆ రోజు స్టేజీలెక్కి మైకులెక్కి పూనకాలు వచ్చిన వాళ్ళగా ఊగి ప్రగల్భాలు పలికాడు. ఆ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళకి బానిసల్లాగా వాళ్ళ చెప్పు చేతుల్లో ఇంకా 10 ఏళ్ళు మన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పడం, వాళ్ళ కాళ్ళ దగ్గర తొత్తులాగా ఉంటున్నాడు తప్ప ఏదైతే ఎలక్షన్ అప్పుడు ప్రగల్భాలు పలిపి నేను పెద్ద ఈరుండి సూర్యుండి నేను వస్తే అధికారంలోకి వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని తప్పుడు హామీలు ఇచ్చి అన్నీ చేస్తారు. కానీ ఆ అధికారంలో వచ్చిన తర్వాత కనీసం ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఎక్కడ కూడా అతను కనిపించడం లేదు. ఏ ఒక్క ఇచ్చిన హామీలు ఏది కూడా అతను ఇంప్లిమెంటేషన్ చేయడానికి తను సహాయ సహకారాలు అందించడం లేదు. అధికారులు పాత వాసన పోలేదని చంద్రబాబు అంటారు మన కలెక్టర్ మీటింగ్. నిజంగా పెడుతుందంటారా? అధికారులు అనేది ఎవరికి పాత పార్టీల వారికి ఎవరికి సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ అధికారులు వాళ్ళ మాటే వింటారు తప్ప అలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని వెంటనే మార్చేస్తారు. అంతేగాని పాత నాయకులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని కంటిన్యూషన్ చేయరు. చేసినా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేయడం కానీ సస్పెన్షన్ చేయడం కానీ వాళ్ళ మీద ఎలాంటి ఇబ్బందులు పెట్టాలో అలాంటి ఇబ్బందులు పెట్టి యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి అదంతా అబద్ధము, తప్పుడు ప్రచారం. ఏం బాగాలేదు సార్, బాగాలేదు. ప్రజలు మొత్తం నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాల వారికి ప్రతి ఒక్కరికి వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి దాదాపు 2,75,000 వాలంటీర్ని తీసుకొచ్చి 1,25,000 సచివాలయ సిబ్బందిని తీసుకొని వచ్చి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి పేద ప్రజలందరికీ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఇట్లాగా అనేక సంక్షేమ పథకాలు, మహిళలకి వృద్ధాప్య పెన్షన్ కానీ, మధ్యతరగతి వయసు గల వారికి 18,750 రూపాయలు ఆ పథకం కానీ, ఆటో వాళ్ళకి 10,000 కానీ, టైలర్లకు కానీ ప్రతి ఒక్కరికి ఆయన అనేక సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క అర్హతలను బట్టి ఏ అర్హతకి ఏ సర్టిఫికేట్ కావాలో వారే సర్టిఫికేట్ను కూడా ఇచ్చి వారికి పథకాలని పేద ప్రజలకు అందజేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఇల్లు ఇచ్చి 1 సెంటు ఇల్లు ఇచ్చి వారికి గవర్నమెంటే ఇల్లు కట్టించే విధంగా రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా ఇల్లు లేదనే మాట రాకుండా ఇల్లు కూడా ఇచ్చి పేద ప్రజలు ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు. అదేవిధంగా నాడు నేడు అని బళ్ళు తీసుకొచ్చి గతంలో బళ్ళు ఎంత ఘోరంగా ఉండేయో ఇప్పుడు బళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక బళ్ళు ఏ విధంగా ఉండే అదేవిధంగా పేద ప్రజలకి ఇంగ్లీష్ మీడియాన్ని దగ్గరకు చేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్ స్కూళ్ళకి ధీటుగా ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి పిల్లలకి ట్యాబులు అందజేసి వారికి ట్యాబులపై అవగాహన కల్పించి భవిష్యత్తులో ఒక ఇంజనీర్లుగా, ఒక డాక్టర్లుగా, ఒక శాస్త్రవేత్తలుగా ఫారిన్లో ఉద్యోగాలు చేసుకునే ఉద్దేశంతో ఆయన అనేక విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి అదేవిధంగా కరోనా టైంలో ప్రతి ఒక్క నాయకుడు హైదరాబాద్లో పండుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో నిత్యం ఉంటూ ప్రజల్లో మాలాంటి కార్యకర్తలను కూడా ప్రజల్లో ఉంటూ కరోనాకి ఎంతోమంది చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెంటర్లు ఏర్పాటు చేసి అందులో మంచి పోషకాహారాలు క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసి అనేక మంచి ఫుడ్ని ఏర్పాటు చేసి ప్రజల్ని సొంత కన్న బిడ్డలాగా చూసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వచ్చిన 6-7 నెలల్లోనే అతని మీద తెలుగుదేశం బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. సూపర్ 6 లేదండి, అంత మోసం అది. ప్రజలంతా
మోసపోయారు, ఇప్పుడు బాధపడుతున్నారు అంతా. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఎలా ఉంది గతానికి ఇప్పుడు? పవన్ కళ్యాణ్ ఇంకా ఆయన ఏముందని సార్ ఆయనతో మాట్లాడటానికి, ఆయన గురించి మాట్లాడటానికి? రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు. మరి వాళ్ళ గవర్నమెంటే ఉందిగా, మరి వాళ్ళ గవర్నమెంటే ఉంది. మరి ఇప్పుడు వెలికి తీయొచ్చు కదండి, తీసి ఎవరినో దానికి బాధ్యులకు చేయొచ్చుగా. వాస్తవంగా ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఏదైతే వాళ్ళు సూపర్ 6 అని చెప్పారో ఆ పథకాలు ఒక్క పెన్షన్స్ తప్ప మిగతా ఏమీ కూడా అమలు చేయడంలో తీవ్రమైన వైఫల్యం చెందారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ప్రతి ఇంటికి ఒకళ్ళని చదివించాలనేటువంటి ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి ఆయన చదువుని బాగా ప్రోత్సహించి పిల్లలందరూ కూడా చదువుకోవడానికి 15,000 రూపాయలు ప్రోత్సాహంగా ఇచ్చి అమ్మఒడి అనే పథకం ద్వారా విద్యారంగంలోనే వినూత్నమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టారు. నాడు నేడు పథకం ద్వారా మరి ఆ యొక్క పాఠశాల భవనాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా మరి భోజనం కూడా మధ్యాహ్న భోజన పథకం కూడా పెట్టి బాగా సక్సెస్ అయ్యారు. మరి అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి మరి పుస్తకాలు కానీ బట్టలు కానీ మరి అదేవిధంగా 8th క్లాస్లోనే వాళ్ళకి ట్యాబ్ ఇవ్వడం ద్వారా వాళ్ళ సృజనాత్మకమైనటువంటి శక్తిని పెంపొందించడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. ఈరోజు భారతదేశంలోనే మరి అత్యున్నతమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మరి రాణించడం జరిగింది. నిరక్షరాస్యతను కూడా పూర్తిగా నిర్మూలించడంలో ఈ రాష్ట్రం సక్సెస్ అయ్యి అది అక్షరాస్యతలో ప్రథమ స్థానం లభించిందంటే జగన్మోహన్ రెడ్డి గారి కృషి అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఇంకా అనేక పథకాలు 18,750 రూపాయలు మహిళలకి ఇవ్వడం ద్వారా మరి వాళ్ళ హృదయాలను కూడా గెలుచుకోవడం జరిగింది. మరి అటువంటి ఒక జనరంజకమైనటువంటి భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ప్రజా పరిపాలన తీసుకొచ్చినటువంటి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నాకకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ కంపేర్ చేసి చూడలేము. ఇది మాటల ప్రభుత్వం, అదేమో చేతల ప్రభుత్వం. సూపర్ 6 పథకాలతో అమలు చేస్తున్నాయి. ఎలా ఉంది సూపర్ 6 పథకాలు? ఏమి లేదు, 6 లేదు, ఏం లేదు. అంతా కూడా గ్యాస్ కొట్టడమే, ప్రజల్ని మోసం చేయడమే తప్ప 6 అనేది ఎక్కడా లేదు. అసలు ఒక పథకం మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. అది కూడా 3.5 లక్షల పెన్షన్లు తీసేయడానికి కూడా రంగం సిద్ధమైపోయింది. దాని తాలూకు తిరుగుబాటు కూడా త్వరలోనే చూస్తారు. ఇంకా అధికారులు పాత వాసన బాగా చంద్రబాబు కలెక్టర్ రివ్యూలు అంటారు. నిజంగా పరిస్థితున్నారు. ఆ పరిపాలన అధికారులకి నచ్చింది, ఉద్యోగులకి నచ్చింది, ప్రజలకి నచ్చింది, అందరికీ నచ్చింది. మరి మంచి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా వాళ్ళ హృదయాల్లోనే పెట్టుకుంటారు. అదేదో మనం బలవంతంగా వాళ్ళ హృదయాల్లోంచి చెరిపేయాలంటే చెరిపేయలేము. ఖచ్చితంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచిగా చేసింది అనేటువంటి ఆలోచన ఉంది. ఈ రోజున ఆనాడు సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇంటింటికి పంపించేస్తే ఈరోజు సచివాలయ ఉద్యోగాలను ముప్పుతిప్పలు పెట్టేసి వాళ్ళనే ఇంటింటికి ఉరికించే పరిస్థితి. రాత్రులు కూడా వాళ్ళు తెల్లవారుజాము వరకు కూడా ఆఫీసుల్లోనే పనిచేసుకునే పరిస్థితి. ఎందుకు కొనుక్కొచ్చుకున్నామరా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి నిరంతరం బాధపడేటువంటి పరిస్థితి. అందువల్ల ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఆ వాసన అంటున్నారు చూసారు, అది వాసన కాదు, ప్రేమ. ఆ ప్రేమ ఎవరు చెరిపేసినా కూడా చెరగదండి. 6 నెలలు అయింది. ఎలా ఉంది 6 నెలల పరిపాలన? ఏంటి సూపర్ 6 అదరగొడతామని చెప్పి అంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో చూస్తుంటే పేదరికం తాండవేస్తుంది. సంక్షేమ పథకాలు తూట్లు పడటం జరిగింది. వాళ్ళ మద్యం షాపులతో ఇసుక దోచుకుంటూ వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళ తైలాలు ఇచ్చుకుంటున్నారే తప్ప ప్రజల సంగతి మర్చిపోయిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం. ఎలా ఉంది సూపర్ 6 అమలు? సూపర్ 6 ఎక్కడ ఉన్నాయండి? ఏ పథకం అమలు అవుతుంది? 80% అమలు చేసి ఉన్నారు సూపర్ 6. అది చెప్పుకోవటాకుండా ఇస్తానన్న హామీలన్నీ ఉన్నాయి. ఏ హామీని మనకు అమలు పరచడం జరిగింది? కూడా ఖర్చు అమలు చేస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు నిర్దిష్టంగా ఒక ప్రణాళికాబద్ధంగా పలానా నెలలో పలానా కార్యక్రమం ఇస్తాను, సంక్షేమ పథకం ఇస్తానంటే ఆ పథకం ఇచ్చుకుంటా వెళ్ళారు. ఇవాళ ఆ సిస్టమ్ అనేది ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉందా? సామాన్య మానవుడికి దోచు తింటున్నారు. మనం చూస్తే కరెంటు బిల్లులు ఈ నెలలో వచ్చినాయి, నడ్డి ఇరిసేసారు. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు, అట్లాగే మా పిల్లలకు కావాల్సినటువంటి అమ్మఒడి, ఇలా చెప్పుకుంటూ పోతే పేదవాడికి వచ్చే సంక్షేమ పథకాలు ఏది కూడా రాష్ట్రంలో అమలు అవ్వట్లా. ఎన్ఆర్జీఎస్సీ నిధుల నుంచి గతంలో చూస్తే గ్రామాల అభివృద్ధి కోసం 1 కోటి రూపాయలు కేటాయించి ఆర్బీకేలు కానీ, సచివాలయాలు కానీ, అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం, అంటే యువతని ఎడ్యుకేట్ చేసేటట్టుగా, రైతులను ఎడ్యుకేట్ చేసేటట్టుగా, ప్రజలను ఎడ్యుకేట్ చేసేటట్టుగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగితే ఇవాళ వీళ్ళు ఏదో గ్రామానికి ఒక 5 లక్షలు ఇచ్చి ఒక రోడ్డు వేసేసి మేము ఏం చేసాం, అభివృద్ధి చేసామంటున్నారు. అది కాదు అభివృద్ధి.
మౌలిక సదుపాయాలు కల్పించడంలో సంక్షేమ పథకాలు ప్రథమ పాత్ర వహిస్తాయి. కుటుంబం బాగుంటే రోడ్డు ఎక్కుతారు. నీ కుటుంబం అనే వ్యవస్థను నువ్వు నాశనం చేసి నీ అగ్రకుల దురహంకారంతో దళితుల మీద దాడులు చేస్తూ రాష్ట్రం బాగుంది, సూపర్ 6 అమలైందంటే ఎక్కడ చెప్పుకుంటాం? ఇవాళ రాష్ట్రంలో ఒక అరాచక పాలన, అలాగే ఒక దుష్ట రాజకీయాలకి మనం చూస్తే అసెంబ్లీలో అంబేద్కర్ 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 అంటే ఏం వస్తుందా మీకు? రామజపం చేస్తే పార్లమెంట్లో రామజపం చేస్తే మోక్షం వస్తుందని ఇవాళ వీళ్ళ భాగస్థుడైనటువంటి అమిత్ షా గారు అంటే చంద్రబాబు నాయుడు దాన్ని ఖండించడు. అంటే దళితుల ఓట్లు కావాలి, దళితుల ఓట్లతో నువ్వు గెలవాలి, కానీ అంబేద్కర్ గారిని అవమానిస్తుంటే ఇచ్చేవు. మొన్న విజయవాడలో చూస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి, అంటే నిరంతరం దళితుల మీద దాడులు, కారంచేడు, నీరుకొండ, పదిరికొప్పం, ఇలా ఎన్ని చెప్పుకుంటే వెళ్ళినా ఎస్సీలుగా పుట్టుకోవాలని ఒడుకొడుకుంటారా అనే మాటలు, అంటే ఎన్ని కూడా వాళ్ళ సూపర్ 6లో విఫలం అవడమే కాకుండా దళితుల్ని విమర్శించడమే కాకుండా దళితుల ఆత్మగౌరవమైన అంబేద్కర్ గారిని అంటే కూడా చంద్రబాబు నాయుడుకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇవాళ రాష్ట్రంలో ఈ 6 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతింత ఒట్టిడింత అని మరలా ప్రపంచంలాగా ముందు రాబోతున్నారు. భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ముఖ్యంగా యువత చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఇవాళ ముందంచున్నాడు. డిఎస్సి అన్నాడు, ఏమి ఇచ్చాడండి? డిఎస్సి 98లో 92లో ఇచ్చినటువంటి డిఎస్సిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి భర్తీ చేయడం జరిగింది. కొన్ని వేల ఉద్యోగాలు మీరు ఇచ్చింది ఏమీ లేదు. కాబట్టి యువతకు కావాల్సినటువంటి విద్య విషయం ఏంటి, సంక్షేమ పథకాలు ప్రజలకు కావాల్సింది అయితేనేమిటి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇవాళ తెలుగుదేశం ఎన్డీఏ కార్యకర్తలకు తప్ప లాభం, ప్రజలకు లాభం జరిగేటటువంటి సూపర్ 6 పథకాలు అయితే ఏమీ లేవు ఈ రాష్ట్రంలో మాత్రం చెప్తున్నామండి. 6 నెలల్లోనే సూపర్ 6 బొక్కబోర్లా పడ్డాదన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అందుకోసమని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్పగా చేస్తున్నారంటే గత 5 సంవత్సరాల పరిపాలన ఎంత గొప్పగా చేశారన్నది మనం ఆలోచించాలి. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించిన వర్గాలు లేవు. ప్రతి వర్గాన్ని టచ్ చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసం అని చెప్పేసి పోర్టులు కట్టడం కానీ, మెడికల్ కాలేజీలు కట్టడం కానీ చేశారు. ఈ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ వేరే లెవెల్లో ఉండేదండి. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ 6 నెలల పరిపాలనలోని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కక్ష సాధింపు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు తప్పితే సంక్షేమ పథకాలు ఏమీ అమలు చేయడం లేదండి. కాబట్టి ప్రజలు సరైన సమయంలో వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పిస్తారు. అందుకోసమనే మేము కూడా అదే అనుకుంటున్నాం. రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి ప్రజల్లోకి వస్తున్నారు. ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఆయనకి ఉండే ఆదరణ ఎలా ఉంటుంది అన్నది మనం అందరం చూడబోతున్నాము. అంతవరకు వెయిట్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, హోమ్ మినిస్టర్ కానీ వస్తే రాని జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేతగా జస్ట్ ఆయన వస్తుంటేనే అంత ప్రజాదరణ కనిపిస్తుంది వాళ్ళకి. ఆ ప్రజాదరణ తట్టుకోలేకనే కదా ఎక్కడికక్కడ కార్యకర్తల్ని అణిచివేసే కార్యక్రమాలు చేస్తున్నారు. సోషల్ మీడియా అరెస్టులు అని చెప్పేసి బెదిరించాలని చూస్తున్నారు. కానీ ఒక్క విషయం, మీరు ఇలాగే బెదిరింపులకు పాల్పడితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైల్డ్గా రియాక్ట్ అయితే తిప్పి కొడితే రాబోయే 5 సంవత్సరాల్లోని 11 మధ్యలో 6 చేరుద్దా 7 చేరుద్దా అన్నది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరదా కట్టుకొని తిరిగాడు. ఇప్పుడు సీఎం ఓపెనింగ్ అవసరం చెప్పి ఎక్కడ ఓపెన్గా వస్తున్నారండి? సీఎంకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లేదా? చెప్పమనండి. సీఎం ఒక్కడే ఆయన కరకట్ట మీద నడుచుకొని వచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పరదాలు కట్టుకొని సిద్ధం సభలకు అన్ని లక్షల మందిలోకి రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పరదాలు కట్టుకొని తిరిగారు? మీకు జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకున్నారా లేదంటే ఇంట్లో ఉన్నారా అన్నది కాదు, సంక్షేమం సక్రమంగా సమయానికి అందిందా లేదా అన్నది ప్రజలు గమనించారు. అది గమనించారు కాబట్టి ఈ 6 నెలల్లో అది ప్రజలకు అందడం లేదు కనుక ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. మనం చాలా పెద్ద తప్పు చేసాము, కూటమి ఎవరు చంద్రబాబు నాయుడు నక్కజిత్తుల మాటలు నమ్మి మోసపోయాం అని చెప్పేసి ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారండి.
లా అండ్ ఆర్డర్ భ్రష్టు పట్టేసింది. అసలు ఎలా ఉందంటే అది పోలీస్ వ్యవస్థ కూడా ఇంత నిర్వీర్యం అయిపోతుంది అని చెప్పేసి మొట్టమొదటిసారిగా చూస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పు చేసిన వాడు నా కార్యకర్త అయినా సరే మీరు శిక్షించండి అంటే వీళ్ళేం చెప్తున్నారు, పసుపు బిళ్ళ పెట్టుకొని వస్తే మీరు చైరేసి వాళ్ళకి స్వాగతం పలకాలి, పని చేసి పెట్టాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. దాన్ని బట్టే లా అండ్ ఆర్డర్ అన్నది ఏ విధంగా ఉందన్నది మనం అంచనా వేయొచ్చు. 16 నెలలు జైలుకి వెళ్ళలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాతే కదా అంత పెద్ద ఎత్తున 151 సీట్లు వచ్చినాయి. జైలుకి వెళ్తారు వీళ్ళు గత 5 ఏళ్ల నుంచి చెప్తున్నారు. ఎందుకు పంపించలేకపోయారు అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ తోటి కుమ్మక్క అయి ఉంటే జైలుకి వెళ్ళిపోతారు అంటే మీరు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారా? మీరు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారని డైరెక్ట్గా ఒప్పుకోండి. దాన్ని బట్టి మేము చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారా లేదా అని. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు ఎలాంటివి, ఏ విధంగా అది ట్రయల్ జరుగుతుందన్నది అవగాహన లేకుండా మాట్లాడే మాటలండి ఇవి. నో కామెంట్స్ అండి. ఎందుకంటే అన్న చెల్లెల మధ్య ప్రతి ఇంటిలో ఉండే సమస్య ఇది. ప్రతి ఇంటిలో ఉండే సమస్య. ఈ రోజు డిస్టర్బెన్సెస్ రావచ్చు, ఒక 2 సంవత్సరాల తర్వాత ఇద్దరు కలిసిపోవచ్చు. కలిసిపోయిన తర్వాత వాళ్ళు వెరిబాగులోళ్ళు అవుతారు. వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూసిన వాళ్ళు వెరిబాగులోళ్ళు అవుతారు. ఈ రోజు టైం బాగోలేకపోవచ్చు, అందుకోసం రేపు టైం బాగుంటే వాళ్ళందరూ కలిసిపోతారు. మీరెవరండి చెప్పడం? మీరెవరండి మధ్యలో దూరి వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి? దీన్ని అంతే ఊహాగానాలతోటి ఏదోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మహిళను, ఒక గృహిణిని అనమాట, నంబూరు మారుమూల గ్రామంలో ఉన్న వ్యక్తిని. అసలు దానికి ఇంత పదవిచ్చి ఇంత ఉన్నతంగా స్థితి మహిళలకు ఎంతో గర్వంగా ఉండేటట్టు బతికేటట్టు చేశారు. అలానే ప్రతి మహిళ బాధపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అలా జరిగిందని మేము ఎంతో బాధపడుతున్నాం. అసలు ఆయన లేని లోటు ఎంత కొరతగా ఉందో అర్థమవుతుంది. రైతులకి అసలు వడ్లు కానీ ఏదైనా ఎక్స్పోర్ట్ లేదు. ఆయన ఉన్నప్పుడు సకాలంలో వడ్లు కొనే వాళ్ళు అంతా బాగుండేది. వర్షం కూడా అయ్యగారు పాదం పెట్టిన దగ్గర నుంచి అలా చాలా బాధపడుతున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాం. సూపర్ 6 అనేది అసలు ఎవరికోసమే తెలియట్లేదండి. అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రతి మహిళ, ప్రతి జెంట్స్ కానీ అందరూ కోరుకుంటున్నారు. అసలు ల్యాండ్ ఆర్డర్ ఉందా అనే ఫీలింగ్ వస్తుంది. మాకు భయం వేస్తుంది. బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నాము. అసలు ఎవరికి చెప్పినా రెస్పాన్స్ లేదు. అలా ఉంది. కూటమి పాలనలో ఎటువంటి పురోభివృద్ధి లేదు. జగనన్న విద్యా కానుక ఇప్పటి వరకు పూర్తిస్థాయి విద్యార్థులకు అందలేదు. ఈ రాష్ట్రంలో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకి విద్యా దీవెన, వసతి దీవెన రాలేదు. 3,900 కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రావాలి, ₹1 కూడా విడుదల చేయలేదు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఈరోజు SA1 పరీక్షా ప్రశ్నాపత్రాలు 3 రోజుల క్రితం లీక్ అయ్యి యూట్యూబ్లో దర్శనమిచ్చాయి. అసలు ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక్కరోజన్న ప్రశ్నపత్రాలు లీక్ అయిన సంఘటనలు ఉన్నాయా? ఈరోజు SA1 పరీక్షలనే మీరు సమర్థవంతంగా నిర్వహించలేకపోతే రేపు 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఎలా సమర్థవంతంగా నిర్వహిస్తారు? విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భవిష్యత్తు ఏంటి? అంటే లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విఫలమయ్యాడు పూర్తి స్థాయిలో. SA1 పరీక్షలను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించలేని ఒక దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇది మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వము, షాడిస్ట్ ప్రభుత్వము. విద్యారంగ సంస్కరణలు ఏమాత్రం అమలు చేయలేదు. నాడు నేడు పేరుతో 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 32,000 పాఠశాలని సుందరంగా కార్పొరేట్కి ధీటుగా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేస్తే ఈరోజు నాడు నేడు పేరుని పూర్తిగా అటకెక్కించింది కూటమి ప్రభుత్వం. విద్యార్థులకి రావాల్సిన రీఎంబర్స్మెంట్ ₹1 కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అమ్మఒడి అందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని, తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చి ఈరోజు 6 నెలలు అయిన తర్వాత కూడా దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అధికారం చేపట్టాక మొదటి సంతకం DSC, మెగా DSC పేరుతోటి సంతకాలు చేసి చంద్రబాబు నాయుడు ఈరోజు నిరుద్యోగులను దగా చేశాడు. ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయడానికి ఇప్పటికీ స్టిల్ డిసెంబర్ చివరికి వస్తున్నాం మనం. నోటిఫికేషన్కి తేదీల్ని ప్రభుత్వం ప్రకటించే పరిస్థితిలో లేదు. ఈ ప్రభుత్వం ఎక్కడా విద్యార్థులకి, విద్యారంగ సంక్షేమానికి కృషి చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో 73,000 కోట్ల రూపాయలు విద్యారంగానికి ఖర్చు పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల్లో మీరు విద్యారంగానికి ఎంత ఖర్చు పెట్టారు? ఉన్నత విద్యకి, ప్రాథమిక విద్యకి, ఇంటర్మీడియట్కి, డిగ్రీకి, ఇంజనీరింగ్కి మీరు ఏ మేర ఖర్చు పెట్టారో ఒక శ్వేతపత్రం మీరు రిలీజ్ చేయండి. మీరే కదా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉండి సమీక్షలు నిర్వహిస్తూ, సమీక్షల పేరుతో కాలయాపన చేస్తూ ₹1 కూడా విద్యారంగానికి మీరు ఖర్చు పెట్టకుండా విద్యార్థులకి ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలంటే మీరు కోర్సు ఫీజు మొత్తం చెల్లించాలని చెప్తా ఉన్నారు. ఈరోజు బీటెక్లో జాయిన్ అయిన విద్యార్థి
కౌన్సిలింగ్లో చేరిన విద్యార్థి కూడా 80,000 రూపాయలు ఫీజు కట్టాలని కాలేజీ యాజమాన్యం వేధిస్తూ ఉంటే మీ ప్రభుత్వం ఎక్కడుంది, ఏం చేస్తూ ఉంది? ఇంతవరకు 6 నెలలైనా ఉన్నత విద్యామండలి చైర్మన్ పోస్టును భర్తీ చేయలేదు. 17 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క పోస్టుని మీరు భర్తీ చేశారా? నోటిఫికేషన్ ఇచ్చారా? సెర్చ్ కమిటీ వేశారా? ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నారు? విద్యారంగం మీద లోకేష్ గారు కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడి ఇది ఒక రకమైన దాడే. పోస్టులు భర్తీ చేయకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా, రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, స్కాలర్షిప్లు ఇవ్వకుండా, అమ్మఒడి ఇవ్వకుండా విద్యార్థుల్ని తల్లిదండ్రుల జీవితాలతోటి చెలగాటమాడుతూ ఉంది. సూపర్ 6 లేదు, A6 లేదు, విద్యార్థుల్ని గాలికి వదిలేసిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. విద్యావ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ పట్టించాడు. ల్యాప్టాప్ స్కామ్ త్వరలో బయట తీస్తాము, బైజూస్ స్కామ్ కూడా బయట తీసి జగన్ లోపల వేస్తాను. వాళ్ళు ప్రచార ప్రసార సాధనాల్లో లోకేష్ ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. మైండ్ గేమ్లో ఇది భాగమే. ఇది నిజంగా బైజూస్ కంటెంట్ తోటి బ్రహ్మాండంగా 8వ తరగతి విద్యార్థులకి బ్రహ్మాండంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు అధికారం చేపట్టాక CBSE సిలబస్ రద్దు చేశారు. టోఫెల్ విద్యాబోధన లేదు, బైజూస్ కంటెంట్తో సిలబస్ లేదు. మీరేది ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ఆంగ్ల బోధన వద్దా? మీరు ఎందుకు ఆంగ్ల విద్యా బోధన రద్దు చేసి, ఎందుకు టోఫెల్ని రద్దు చేశారు? బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? ట్యాబ్లు పిల్లలు ఇంగ్లీషు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఈరోజు ఐక్యరాజ్య సమితి గుర్తించింది 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. మీ ప్రభుత్వం వచ్చాక చేసిందంటే మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి మేము ఈ 6 నెలల్లో ఈ ఫలితాలు మా ప్రభుత్వం ఇది చేసిందని లోకేష్ గారికి నిజంగా ఆయన విద్యాశాఖ మంత్రి విద్యపైన ఆయన కృషి చేస్తూ ఉంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఏమీ లేవు. కరెంట్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. ఈరోజు విద్యుత్ ఛార్జీలు 16,000 కోట్ల రూపాయలు పెంచింది ప్రభుత్వము. మన రైతులకి గిట్టుబాటు ధరలు లేదు. మరి సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి ఏంటి? సూపర్ 6 ప్రచారార్భటమే తప్ప ఆచరణలో ఏమీ లేదు. ఈ ప్రభుత్వం 100కి 100% ఫెయిల్ అయింది. ఇది మంచి ప్రభుత్వం కాదు, ప్రజల్ని ముంచే ప్రభుత్వం. ఒక్క రూపాయి కూడా నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 16,000 కోట్ల రూపాయలు సర్ఛార్జీలు, ట్రోప్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీల భారం మోపి ప్రజల్ని నడ్డి విరిచింది. ఒకవైపు నిత్యావసర ధరలు పెరిగాయి, ప్రజలకు ఆదాయం లేదు. సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన సంపద సృష్టించుకుంటున్నారు తప్ప ప్రజల్ని ఎక్కడ అభివృద్ధి చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. సూపర్ 6 ఒక విఫలమైన పథకం ఇది. దీన్ని అమలు చేసే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పిన మాటలకు ఇప్పుడు అధికారం వచ్చి 4 శాఖల మంత్రి ఎలా ఉన్నారు? ఇప్పుడు ఆయన ఈ రాష్ట్రంలో సకల శాఖల మీద అజమాయిషీ చేయడం కోసం లోకేష్తో పోటీ పడుతూ ఉన్నాడు. ఒక మీటింగ్లోనేమో హోంమంత్రి లాగా మాట్లాడతాడు, ఇంకో మీటింగ్లో సీఎం లాగా మాట్లాడతారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఈ మీటింగ్కి నెక్స్ట్ మీటింగ్కి ఆయనకి ఒక క్లారిటీ లేదు. ప్రజల మీద వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా సంఘటితంగా సమిష్టిగా దాడి చేస్తూ ఉన్నారు. ఎక్కడా పథకాల అమలు లేదు. ఆ పథకాలని ప్రజలకి చేర్చే ఒక ప్రక్రియని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సచివాలయాల్ని వాలంటీర్ వ్యవస్థను వాడుకున్న పాపం లేదు. ఈరోజు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు జాబ్ సెక్యూరిటీ కోసం. మరి వాళ్ళకి వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళందరినీ దూరం చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వం ఉంది. అందుకనే ఈరోజు డిప్యూటీ సీఎం అయినా విద్యాశాఖ మంత్రి అయినా ప్రజల జీవితాలతో ఆడుకోవడమే తప్ప ప్రజాభివృద్ధికి వాళ్ళు సంక్షేమానికి ఎక్కడా కృషి చేయడం లేదు. 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు సీఎం చేస్తాను పవన్ కళ్యాణ్ చెప్తారు. నిజంగా 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు సీఎం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? అది మైండ్ గేమ్లో భాగమే, ఎక్కడా లేదు. బయట చెప్పేది ఒకటి, రాజకీయాల్లో జరిగేది ఒకటి. పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు అవి అర్ధరహితము, సహేతుకం కాదని భావిస్తున్నాం. మనం ఒక 100 మంది మధ్యలోకి వెళ్దాం. 100 మందిలో బాగుందని దరిదాపు 100కి 50-50 అనుకుందాం. ఒక 30% చెప్పినా వాళ్ళ సూపర్ 6 బాగుందని మేము కూడా ఆమోదం ఇచ్చి ప్రచారం చేస్తాం. ఎలా ఉంది పరిపాలన? మీకు తెలుసు, మమ్మల్ని అడుగుతున్నారు, ప్రజలు చెప్తూ ఉంటారు. చండాలంగా ఉందని నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదన్నా పూర్తిగా సరే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. ఎన్ని పెన్షన్లు వీకేసి ఇస్తున్నారు 4,000 రూపాయలు? దాని క్యాలిక్యులేషన్ చెప్పండి బయటికి. అదేమంటే మేము ఫ్రీ గ్యాస్ ఇచ్చామంటున్నారు. ఫ్రీ గ్యాస్ ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని గ్యాస్ కనెక్షన్లు వీకి ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు? అవి కూడా పోయినట్టే. లాండ్ ఆర్డర్ చాలా చండాలంగా ఉంది, చాలా చండాలంగా ఉందండి. ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అనే లేదు. దానికి మా కార్యకర్తల మీద పెడుతున్న కేసులే నిదర్శనం. ఏమీ లేకపోయినా కూడా ఆ ఏరియాలో ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళని మమేకం చేసి వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏదోటి క్రియేట్ చేసి పెట్టి లోపలేస్తున్నారు. చాలా ఇది అక్రమం, దుర్మార్గం, దుశ్చర్య. ఎందుకంటే మేము 19 నుంచి 24 మధ్యలో ఉన్న కాలంలో మేమైతే ఇలా చేసి ఉంటే కనుక వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదో వారు కూడా ఆలోచించాలి పరిపాలన చేయడానికి. మీకు మంచి సుపరిపాలన అందిస్తామని మీరు ఇచ్చిన 6 హామీలు ఇచ్చారు. 6 హామీల్లో ఒక్క హామీ కూడా అమలు అవ్వట్లేదు, అమలయ్యే పరిస్థితి లేదు. ఇప్పటికే 67,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. అవి ఏం చేశారో కూడా ఇప్పటికీ తెలియదు. దానికి కూడా సమాధానం చెప్పాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఉదాహరణకి ఇసుక గురించి మాట్లాడదామండి. ఇసుక ఫ్రీ అన్నారు, మాది పేరేచల్ల. జగన్ ఉన్నప్పుడు 4,000,
ఇప్పుడు కూడా 4000. మరి కూటమి ఫ్రీ అంటున్నారు, ఫ్రీ అంటే 4000. ఫ్రీ అంటే ఫ్రీగా కనీసం 2000కైనా రావాలిగా. జగన్ హేమో 4000కి వచ్చింది, ఇప్పుడు కనీసం 2000కైనా రావాలిగా. 4000 ఇప్పుడు కూడా. అలా ఉందండి కూటమి వ్యవహారాలు. ఏం బావాలా. పంచాయతీ వెళ్తే జగన్ ఉన్నప్పుడు మనం అసలు పంచాయతీ కూడా వెళ్ళాల్సిన అవసరంలా. ఇంట్లో ఉంటే వాలంటీర్ వచ్చి ఏమైనా సర్టిఫికేట్ కావాలంటే మన చేత ఇంట్లో సంతకం చేయించుకొని తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పంచాయతీకి సర్టిఫికేట్ కోసం వెళ్తే బర్త్ సర్టిఫికేట్ లంచం అడుగుతున్నారు. సచివాలయం పంచాయతీ రాజు ఇప్పుడు, సచివాలయం కాదు ఇప్పుడు పంచాయతీకి వెళ్తే లంచం అడుగుతున్నారు. అలా ఉందండి కూటమి వ్యవహారం. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో ఏమో. ప్రభుత్వం లేనప్పుడు నేను ఇది చేస్తాను అది హడావుడి చేశారు, ఇప్పుడు ఏమీ లేదు. అవినీతి రహిత పరిపాలన చేస్తాను పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడండి అవినీతి లేనిది? ఎక్కడ చూసినా అవినీతి. ఏ ఊర్లో చూసినా వైఎస్ఆర్ కార్యకర్తల మీద అరాచకమైన కేసులు. అవి అవినీతి కదా, అవి తప్పు కదా. వైఎస్ఆర్ పార్టీ అంటే పెన్షన్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అలా ఉంది గ్రామాల్లో. ఏమైనా ఫ్లెక్సీ పెట్టినా కానీ కేసు. అది ఈ కూటమి వ్యవహారం. లాండర్ ఏముందండి? ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. లాండర్ ఏముంది? లాండర్ కరెక్ట్గా ఉంటే ఎందుకు జరుగుతాయి? లాండర్ అసలు బావులా, కరెక్ట్గా లేదు. జగన్ అన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఆడవాళ్ళు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే భయంతో బతుకుతున్నారు. చిన్న పిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి, చాలా పెరిగిపోయినాయి. ఏం బాగోలేదన్న. గతంలో జగన్ పరసలు కట్టుకుని వచ్చాడు, మేము ఓపెన్గా వస్తాం జనాలు అని చంద్రబాబు చెప్తారు. ఏదైనా అసలు చంద్రబాబు నాయుడు సీఎం అయినాక ఎక్కడ కనబడుతున్నారు? పవన్ కళ్యాణ్ ఎక్కడ కనబడుతున్నారు? అసలు కనబడలా. ప్రతిపక్షంలో ఉన్న కనబడ్డారు, ఇప్పుడు అసలు ఏం కనిపించట్లా.